సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన, ఉచిత సేవలకు ముందుకొచ్చిన 6 స్వచ్ఛంద సంస్థలు. సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలట. ఏందిది? ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారట. ఎంఓయూలు కుదుర్చుకున్నారట. దీని ప్రకారంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూళ్లలో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలు కల్పించబోతున్నదట. నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్ దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి పేరొందిన సంస్థలు ఈ ఎంఓయూలు కుదుర్చుకున్నాయట. సరే, ఈ ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు, మంచిదే, ఆహ్వానిద్దాం. కానీ నేనేమంటున్నా, చాలా స్కూళ్ళలో మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, కొన్ని స్కూళ్ళలో ఓల్డ్ స్టూడెంట్స్, ఎన్ఆర్ఐలో ఎవరో ఒకరు కొంత సామాజిక స్పృహ ఉండి విద్య మీద ఈ గ్రామాల్లో ఈ రూరల్ సెక్షన్స్లో విద్యకి ప్రజలు దూరం అవుతున్నారు, పిల్లలు దూరం అవుతున్నారు, భవిష్యత్తు వీలే కదా అని ఆలోచించి కొంతమంది కొన్ని సిస్టమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కంప్యూటర్లు, దానికి ఒక రూమ్ కట్టిరు, హడావుడిగా హంగామాగా ఓపెన్ చేసారు చాలా ప్లేసెస్లో. ఇప్పుడు ఆ సిస్టమ్స్ వర్క్ అవుతున్నాయి. ఒక్కసారి చాలా స్కూళ్ళని వెరిఫై చేయండి మీరు. ఒక కంప్యూటర్ టీచర్ ఉండడు, వాటికి మెయింటెనెన్స్ ఉండదు, చివరికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడి వాటికి డోర్లు వేసి తాళం వేసి పెట్టి పడేసారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ చాలా స్కూళ్ళలో మీరు స్కూల్లోకి ఎంటర్ కాగానే గేట్ చక్కగా ఉండదు, ప్రహరీ గోడలు ఉండయి, పెచ్చులు ఊడుతున్న బిల్డింగులు ఉంటాయి. ఎన్ని ఇన్సిడెంట్స్ చూసినాం, పెచ్చులు ఊడి కింద పడి పిల్లలకు గాయాలైనాయని. వీళ్ళు డిజిటల్ బోర్డులు పెడతామంటారు, బ్లాక్ బోర్డుకే దిక్కుండదు. ఇప్పుడు మీరు ఈ ఒప్పందాలు చేసుకునే ముందు మంచిదే, ఇది కాదనట్లేదు, చేసుకున్నారు ఓకే, కానీ అసలు స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అన్న ఒక అంచనా, ఒక రివ్యూ ఏమైనా చేశారా? ఇవాళ విద్య మీద మీరు కేటాయిస్తున్న బడ్జెట్ జస్ట్ ఓన్లీ 7%. మీరేదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, 200 కోట్లు రిలీజ్ చేసిన స్కూల్కి అని అంటే అది ఇప్పుడు కాదు కదా, ఎప్పటికో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో అవుతుంది. ఇప్పుడు మీరు మదిరలో, కొడంగల్లో, ఇంకో దగ్గర ఎక్కడో ఒక 2-3 ఓపెన్ చేసి వచ్చారు. ఎంతవరకు వచ్చిందండి వర్క్స్? బునాద్ తీసిర్రా, బేస్మెంట్ వేసిర్రా, పిల్లర్లు వేసినాయి? ఎందుకంటే 3-4 నెలలు అయింది, ఇప్పటికి 3 నెలలు అయి ఉంటుంది మీరు ఓపెన్ చేసి. ఈ ప్రభుత్వాలు ఎంత ఫాస్ట్గా ఈ వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పటి కంప్లీట్ చేస్తే మాకు తెలియదా? మీరు ఇప్పుడు కాదు, అది ఎలక్షన్స్ ముందు పెడతారు, ఆ బిల్డింగ్లు చూపిస్తారు, మళ్ళీ ఓట్లు కొడతారు, మళ్ళీ ఎప్పటికో కంప్లీట్ అవుతుంది. సరే, అది కూడా మంచిదే, మేము కాదనట్లేదు. కానీ మీరు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేలోపు ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ జనరేషన్ వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరు విద్య మీద మంచి బడ్జెట్ కేటాయించి ఈ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో, గురుకులాల్లో కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చదువుతున్న పిల్లలందరికీ నాణ్యమైన విద్యని అందించాలి. ఆ ప్రయత్నం ఎక్కడైనా జరిగిందా? దాని మీద ఏమైనా రివ్యూ జరిగిందా? అది నాణ్యమైన విద్య రావాలంటే బడ్జెట్ కేటాయించాలి. విద్యాశాఖ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఇప్పటికే మీకు చాలా రిపోర్ట్స్, నివేదికలు ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారు ఎన్ని రిపోర్ట్స్ని మీరు అమలు చేస్తున్నారు, నివేదికలని ఒకసారి ఆన్సర్ చేయండి సార్. ఆకునూరు మురళి గారు ఇచ్చిన ఎన్ని రిపోర్ట్స్ని మీరు అమలు చేస్తున్నారు, ఎన్నిసార్లు ఆకునూరు మురళి టీంతో కలిసి కూర్చొని మీరు రివ్యూలు చేశారు, ఒక్కసారి చెప్పండి. ముఖ్యమంత్రి మీరే, కన్సర్న్డ్ విద్యాశాఖ మంత్రి కూడా మీరే, మీ దగ్గరే ఉంది అది ఇప్పటికీ. ఇవన్నీ పేపర్లలో వేయించుకోవడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ వాస్తవం ఇంకొకలాగుంది. వేలాది స్కూళ్ళని కేసీఆర్ మూసేసి ఎన్ని ఓపెన్ చేశారు మీరు? డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయి. తెలంగాణకు అది చాలా దారుణం. ఇది గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లా ఉంటే ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ లేదు, పిల్లలని సావగొడుతున్నారు, పేరెంట్స్ రక్తం తాగుతున్నారు. నేను నిన్న ఫిష్ మార్కెట్కి వెళ్తే ఆయన అడిగిన, ఏంది గిరాకీ 10-15 అవుతుంది, ఫుల్ ఉండాలి కదా రష్ అంటే. ఆయన ఏమన్నాడంటే, ఇది జూన్ కదా, జూన్ జూలై ఈ 2 నెలలు చాలా రష్ తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే పేరెంట్స్ అంతా పిల్లలని స్కూళ్ళకి పంపించే పనిలో ఉంటారు, ఖర్చులు అవుతాయి, నోట్బుక్స్ కొనాలా, ఆటో వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే స్కూల్ ఫీజు కట్టాలా, డొనేషన్స్ కట్టాలా, దీంట్లో ఉండి వాళ్ళు గిరాకీ తక్కువ ఉంటుంది అని మాట్లాడారు. అంటే ఎంత భయంకరమైన విషయం ఇది. అంటే కడుపు మార్చుకొని
ఆ రోజు నాన్ వెజ్ మానేసైనా సరే ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా పేరెంట్స్ చూస్తున్నారు. అంటే గిరాకీ తగ్గడానికి కారణం ఏంటంటే ఖర్చు అంతా ప్రైవేట్ స్కూళ్ళలో పెడుతున్నారని. మనకి ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇది ప్రభుత్వాలు ఆలోచించవు, పేరెంట్స్గా మనం ఆలోచిస్తున్నావా? పేరెంట్స్గా మనం ఏమైనా ఆలోచిస్తున్నావా? అసలు ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నాం మనం? ప్రభుత్వాలు ఎందుకు ప్రభుత్వ విద్యని మనకు అందించే ప్రయత్నం చేయట్లేదు అనే ఒక ఆలోచన ఒక పేరెంట్ ఎవరైనా చేస్తున్నారా? ఎలక్షన్స్లో ఈ అంశం ఎందుకు ఎజెండా కావట్లే? అంటే మీరేం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయమని కాదు ఇక్కడ. ఎలక్షన్స్లో విద్యా వైద్యం అన్నది ప్రధాన ఎజెండా అయినప్పుడు మొత్తం సమస్యలన్నీ తీరిపోతాయి. అది ఎజెండా కావాలా? ఆ ఎజెండా ప్రకారం మేనిఫెస్టోని పార్టీలు తయారు చేసుకోవాలా. ఫస్ట్ పాయింట్ విద్యా వైద్యం, దీని మీదనే వాళ్ళు మేనిఫెస్టో రెడీ చేసుకునేలాగా ఒత్తిడి తీసుకురావాలి ప్రజల వైపు నుంచి. ప్రజలు విద్యా వైద్యం ఇవ్వకపోతే మనల్ని గెలిపించారా బాబు అని దాన్ని ఎజెండాగా తీసుకోవాలి. 15% బడ్జెట్ కేటాయిస్తాం అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 6.5% పెడితే ఈయన 5.5% పెంచి 7% అన్నాడు. ఉద్యోగుల టీచర్ల జీతాలకు సరిపోదా 7%? ఇంత దుర్మార్గం. ఇట్లా ఏదో పొడి చేసినట్టు ఈ ఏదో ఎంఓలు కుదుర్చుకున్నారట, ఇదేదో పెద్ద ఇదైనట్టు ఇది ఇంత పెద్ద వార్త వేసింది. నిన్న పేడ్ ఆర్టికల్ ఇది. ప్రభుత్వాలు వేయించుకుంటాయి అట్లా. మనకి ఇది యాడ్ లాగా కనిపించకుండొచ్చు, కానీ ఇది యాడ్. స్కూల్లో ఫీజుల గురించి మాట్లాడన్నా అంటారు. చూడురా కామెంట్స్ చూడురి. అన్నా ప్రైవేట్ స్కూల్ ఫీజులు మస్తు తీసుకుంటున్నారు, జర మాట్లాడు. ఏం మాట్లాడతాం? ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా అది కొంతవరకే. పబ్లిక్లో రెస్పాన్స్ రాకపోతే, పబ్లిక్ రియాక్ట్ అవ్వకపోతే ఇది ఇట్లనే ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కరన్నా పోయి ఆడ క్వశ్చన్ చేసిరా? ఆంధ్రాలో గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే తెలంగాణ 10 years బ్యాక్ ఉంది. ఎవ్రీ స్టూడెంట్స్కి 13,000 ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. 1 class 1 teacher, మిడ్ డే మీల్స్, క్వాలిటీ షైనింగ్ స్టార్ అని ఎంకరేజ్ చేస్తున్నారు. 13,000 ఇవ్వాల్సిన కూడా అక్కర్లేదండి. నువ్వు ప్రభుత్వ విద్యను అందించు. డ్రెస్ ఇవ్వు, నోట్బుక్స్ ఇవ్వు, బుక్స్ ఇవ్వు, మధ్యాహ్న భోజనం పెట్టు, మంచిగా అవసరమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టు. అది కూడా వద్దు. పేరెంట్స్కి చెప్పండి, మీరే పంపించాలి. మేము ఇక్కడ దీనికి పెట్టే డబ్బులు చదువు కోసం పెడుతున్నాం అనండి. పేరెంట్స్ ఎందుకు వాళ్ళ పిల్లలకు వాళ్ళు తిండి పెట్టుకోరు? ఆ మీటింగ్లో ఆకునూరు మురళీ సార్ ఎక్కడ? ఏ మీటింగ్లో? జాబ్ నోటిఫికేషన్స్, గేమ్ ఓవర్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొరకు లైబ్రరీ ఏర్పాటు చేసి అందులో లైబ్రరీన్ పోస్టులు భర్తీ చేసి విద్యార్థుల కోసం పుస్తకాలు, న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి అనేక లాభాలు ఉంటాయి, అడగండి. రఘు అన్న ప్రభుత్వం చాలా ఘోరంగా ఉండడంతో తన సంపాదనలో కూడా పెట్టకుండా ప్రైవేట్ స్కూల్లో చదివించిన అక్కడ కూడా మామూలు స్కూల్ బేసిక్ నాలెడ్జ్ రావట్లేదట. ఇది మన విద్యా సంస్థలు. అట్లే ఉంది మరి, చదువు అట్లే ఉన్నది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో నోటిఫికేషన్స్ మీద డిస్కషన్ ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తారా? మీరు చదివిస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇంటి పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివించే సాహసం ఎవరైనా చేయగలుగుతారా? కష్టం, చేయలేరు. మా పాపకి ఏదో కేవీలో అవకాశం దొరికింది కాబట్టి అందులో మేము జాయిన్ చేయడం జరిగింది. అది గవర్నమెంట్ స్కూలే అనుకోండి, బట్ బెటర్ దెన్ మన పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్. ఎవరు ఆ సాహసం చేయలేరు, ఎంత పెద్ద మాట్లాడినా. నేను ఇప్పుడు మీరు తీసుకెళ్ళి అందులో జాయిన్ చేయండి అని నేను చెప్పట్లా. నేను అంటున్నది ఏంది, ఆ గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంథన్ అయ్యేలాగా మనం చేస్తున్న పోరాటము మన పోరాటం చేయాలి. ఎలక్షన్స్లో అంశం ఎజెండాగా కావాలి. అన్న మధ్యతరగతి జనాలు సంపాదనలో దాదాపు 80% విద్య మరియు వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. ఆ రెండు ఇస్తే అసలు మనకి ఏ ఇబ్బంది. నిన్నెవడు పెన్షన్లు అడగడు, నిన్నెవడు మాకు ఇది కావాలి అది కావాలని అడగడు, ఏమీ అడగడు. ఒక పేరెంట్, ఒక 2 పిల్లలుంటే, తల్లిదండ్రి 2 పిల్లలుంటే ₹1,00,000 తక్కువలో తక్కువ ₹1,00,000 వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నారు. తక్కువలో తక్కువ చిన్న బడ్జెట్ స్కూల్లో. నువ్వు మరి ఆ లక్షన్నర ఆనే మిగిలితే మరి నీ దగ్గర నిన్ను ఎందుకు అడుగుతారు? ఇంకా వైద్యం కోసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపీ చూపించుకోవాలంటే 500లకు తక్కువ లేదు. ఎక్కడ తక్కువలో తక్కువ గల్లీలో అయినా 200 ఉండదు. ఇక మందులు రాస్తే ఇంకొక 500-600 అవుతుంది. ₹1,000 లేని మనం అక్కడి నుంచి మనం బయటికి రాలేం. ఓపీ అవుట్ పేషెంట్ కింద మనం జ్వరం వచ్చిందని వెళ్ళి చూపించుకున్నా, ఇంట్లో 4 ఉంటే సంవత్సరంలో ఆ 4కి ఎంత ఖర్చు పెడుతున్నాం? ఓపీ ఇన్ పేషెంట్ అయితే ఇక మనం ఇక అది మనం ఇంకా దారుణం. ఇక
ప్రభుత్వ స్కూళ్లలో వసతులు ఉన్న పేదవారు ఇక్కడ చదువుతున్నారు అని చాలామంది వేరే పిల్లలని గౌట్ స్కూల్కి పంపట్లే. 5th క్లాస్ బాబుకి 1 lakh అన్నా. అరే నేను నిన్ననే చెప్తే కదా, ప్లే స్కూలు ఇంట్లో పిల్లలు కొంచెం ఇదవుతారని ప్లే స్కూల్కి పోదామని అడిగితే 92,000 చెప్తున్నారండి. 92,000. ఎమ్మెల్యే జంప్ కేసు ఎనీ అప్డేట్స్? ఏ ఎమ్మెల్యే జంప్ కేసు? అది వెనకకే పోయింది. అది ఇంకా అది ఎప్పుడో ఎప్పుడు ఇది జూలైలోనే ఎప్పుడో వాయిదా వేసింది కదా కోర్టు. అన్న ప్రభుత్వ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు లేవు కదా, పిల్లల భవిష్యత్తు అంధకారం అయితే తిరిగి సరిదిద్దే అవకాశం ఉండదు. బీబీనగర్ రాక్వుడ్ స్కూల్ ఓపెనింగ్కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్కూల్ ఓపెనింగ్కి వెళ్తారు. అదే వారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి విజిట్ చేయరు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేయాలి అని అనుకోవడం మన పొరపాటు. రఘు గారు గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ ఫీజు మినిమం 1000 రూపాయలు ఉందట ఎక్కడైనా. విద్యాశాఖ రివ్యూ మీటింగ్లో ఆకునూరు మురళీ సార్ లేడు. ఇప్పుడు ఆయనే కదండి రిపోర్ట్స్ తయారు చేసి ఇచ్చింది. వాళ్ళు రివ్యూ ఎక్కడ పెట్టిరని అడుగుతున్నా. రఘు అన్న దేశంలోనే తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థలు చివరి స్థానంలో ఉంటున్నాయి. టు ఫినిష్ నర్సరీ టు 10th స్టాండర్డ్ ఎవ్రీ స్టూడెంట్ నీడ్స్ మినిమం 35 to 40 lakhs. ప్రభుత్వ స్కూల్స్ సదుపాయాల గురించి రాజకీయ నాయకులను నిలదీయనంత వరకు ప్రభుత్వ స్కూళ్ళు ఇలాగే ఉంటాయి. ప్రజల్లో మార్పు రావాలి. వడ్ల బోనస్ ఏమైందని అడుగుతున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ మండలానికి ఒకటి పెడితే బాగుంటుంది. మురహరిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నో వాటర్ అట. ప్లే స్కూల్స్ కోసం మినిమం 70,000 చెప్తురట. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. గవర్నమెంట్ టీచర్లు చెప్పిన చదువుని ప్రైవేట్ టీచర్స్ చెప్పగలరా? కానీ ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఉంటాయి? చెయ్యరు. వాళ్ళు పని చెయ్యరు, చేయించుకోరు.